దగ్గర గ్యారంటీ కూడా ఉంటుంది. గ్యారంటీ అంటే ఎలాంటి గ్యారంటీ అంటే కూడా మన దగ్గర ఆఫర్ ఉంది ఈ సమ్మర్ సీజన్ లో. ఏంటంటే మనం ₹1,00,000కి 5. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు వాళ్ళ. అందరూ నమస్కారం అండి. నా పేరు మహేష్. ఈ రోజు అయితే మనం తెలంగాణ శంషాబాద్ దగ్గరలో రాయల్ డైరీ ఫార్మ్స్ లో మనం ఉన్నామండి. వీళ్ళు గత కొంతకాలంగా అనేక రకాల గేదెలు అండ్ ప్లస్ ఆవులు అయితే వీళ్ళైతే రైతులకు అయితే అమ్మటం జరిగింది. రాయల్ డైరీ ఫార్మ్స్ తరపు నుంచి హసన్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ రాయల్ డైరీ ఫార్మ్స్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? మనకు 3-4 ఇయర్స్ అయిపోయింది అన్న. 3-4 ఇయర్స్ అయిపోయింది. ట్రేడింగ్ చేసి 3-4 ఇయర్స్ అయిపోయింది. ప్రెసెంట్ మన దగ్గర ఏమేమి జీవాలు ఉన్నాయండి? ఏమేమి గేదెలు ఉన్నాయి? మన దగ్గర ముర్రా, జాఫరాబాదీ, బన్నీ 3 ఉంటాయి అన్న. మూడు జాతి గేదెలు ఉన్నాయి. సో మన దగ్గర గేదెలు స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉంటాయండి? మన దగ్గర స్టార్టింగ్ 1 lakh నుంచి ఉంటాయి అన్న. హై ఎండ్ అండి 180-190 వరకు ఉంటాయి. 180-190 lakhs, 1,80,000, 1,90,000 వరకు ఉంటాయి. ఇంకా గేదెలని ఇంకా నమ్ముతారండి? గేదెలు, ఆవులు. గేదెలు, ఆవులు ఉంటాయి. ఆవుల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? ఆవులో మన దగ్గర అన్ని ఉంటాయి అన్న. గిర్రె, జాఫరాబాదీ, గిర్రె, సహీవాల్, ఓకే, ఇంకా జెర్సీ, హెచ్ఎఫ్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర డైలీ ఎన్ని జీవాలు ఉంటాయండి? 50+ ఉంటాయి అన్న. 50+ ఉంటాయి. మన దగ్గర పూటకు 5 లీటర్స్ నుంచి పూటకు 9 లీటర్స్ ఇచ్చే గేదెలు ఉంటాయి. పర్ డేకి 5 లీటర్స్ నుంచి? పర్ డే కాదు, పూటకి, పర్ టైం కి, మార్నింగ్ ఈవినింగ్. పర్ టైం 5 లీటర్స్ నుంచి పర్ టైం 9 లీటర్స్ వరకు ఉంటాయి. ఓకే ఓకే. అంటే పర్ డే 10 లీటర్స్ నుంచి పర్ డే 18 లీటర్స్ వరకు ఉంటాయి. పాల కెపాసిటీ మీద ఇప్పుడు ₹1,00,000కి పూటకి 5 లీటర్ ఇచ్చే గేదెలు ఉంటాయి. ఓకే. అంటే పర్ డే 10 లీటర్స్ ఇస్తాయి. కొంచెం చిన్న సైజ్ ఉంటాయి. కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే, కొంచెం హెవీ గేదెలు తీసుకుంటే పూటకి 7-8 లీటర్స్ పాలు ఇస్తాయి కదా. అట్లాంటివి తీసుకుంటే 170, 160, 150 అట్లా ఉంటాయి. ఓకే ఓకే. ఇంకా ఈతల్ని కూడా ఉంటాయి. ఫస్ట్ ఈత, సెకండ్ ఈత ఉంటాయి. అవి తక్కువ పాలు ఇస్తాయి. పూటకి 5 లీటర్స్ ఇస్తాయి. అవి ₹1,00,000కి వస్తాయి. అట్లా ఏంటి ఫస్ట్ ఈత, సెకండ్ ఈత? అవి కూడా మన దగ్గర ఆఫర్ ఉంది ఈ సమ్మర్ సీజన్ లో. ఏంటంటే మనం సూడి గేదెలు తీసుకొని పెట్టుకున్నాం కదా. అవును సార్. అవి ఇప్పుడు ఇంతున్నాయి. అవి ఇంతే మనం అవి తెచ్చి అమ్ముతున్నాం. జున్ను పాలు మీద చూసి అక్కడ నుంచి బండి ఎక్కిస్తాం. అది 7 days లోపల ఇక్కడ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఎండాకాలంలో గేదెలు రేట్లు పెరుగుతాయి అంటారు కదండి. అదే నా ఎండాకాలం ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ గేదెలు ఇనాయి. అంటే ఇది ఇన్నేటి సీజన్ కాదు. ఓకే ఓకే. చలికాలంలో, వర్షాకాలంలో ఎక్కువ బర్రెలు ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని గేదెలు అప్పుడే ఉంటాయి. ఇవి తక్కువ ఉంటాయి. 1:2:10 రేషియో ఉంటది. అప్పుడు 10 గేదెలు ఉంటే ఇప్పుడు 2 గేదెలు అట్లా. అందుకనే బర్రెలు షార్టేజ్ అయ్యి ఇంకా ఎండాకాలంలో పాలు కూడా తక్కువ పడతాయి ప్రతి రైతుల దగ్గర. ఎండకి పాలు తక్కువ ఇస్తాయి కదా. అందుకనే హెవీ డిమాండ్ ఉంటది. అంటే బర్రెలు ఎక్కువ కావాలి కానీ బర్రెలు ఇంతలేవు కదా. అట్లా అయినప్పుడు మనకు రేట్స్ కొంచెం ఎక్కువ అయిపోతాయి. ఎన్ని రాష్ట్రాల వరకు అమ్మారు? ఎంతమంది? ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అమ్మినాం. ఆల్ ఓవర్ ఇండియా అమ్మినాం. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అంతా పోయినాయి మన దగ్గర నుంచి. ఇదే మీ యూట్యూబ్ చూసి, మీ వీడియోస్ చూసి అందరు ఫోన్ చేస్తారు కదా. చాలా దూరం కేరళ నుంచి కూడా పంపించినాము. ఇక్కడ నుంచి కేరళ కూడా పంపించారు. ఈ ముర్రా జాతి గేదెలు బాగా ఉంటాయి లేదా బాగా పాలిస్తాయి? ఏం లేదంటే అట్లా ఏం లేదన్న. అసలు చూడాలంటే జాఫరాబాదీ మంచిగా ఉంటది. జాఫరాబాదీలో ఏంటంటే ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తది, పాలు కూడా ఎక్కువ ఇస్తాయి, బాగా మేపుకుంటాయి పొలాలలో. ఈ జంగల్ బర్రెలు కదా, వీళ్ళకి అలవాటు ఉంటాయి. మన తెలుగు ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణ అందరు ఇట్లా షేడ్ పెట్టరు, అందరు ఇట్లా ఫ్యాన్స్ పెట్టరు, అందరు కూలర్స్ పెట్టరు. అయితే ఎంత ఎండ అయినా, అంత వర్షాకాలం అయినా ఇవి తట్టుకుంటాయి. టఫ్ బ్రీడ్స్ అనమాట జాఫరాబాదీ ఇంకా బన్నీ. 2 చాలా టఫ్ బ్రీడ్స్. 3 అంటే కొంచెం షెడ్ లో పెట్టాలి, కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అట్లా. ఇప్పుడు రైతులకు మీరు గేదెలు అమ్మాక పాలు అధికంగా రావాలంటే వాళ్ళు ఫీడ్ అలాంటి కూడా అవి అన్ని మేము ట్రైనింగ్ ఇస్తామన్నా. ట్రైనింగ్ అన్ని ఇక్కడ వచ్చినాక కొంతమంది పెడతారు మా అన్న ఎట్లా చేయాలి, ఎట్లా మేపుకోవాలి, ఏం తిండి పెట్టాలంటే మేము అంతా చెప్తాం వాళ్ళకి. ఇంకా రాసి ఇస్తాం అంతా, దాని ప్రకారం చేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఏంటంటే మన దగ్గర గ్యారంటీ కూడా ఉంటది. గ్యారంటీ అంటే ఎలాంటి గ్యారంటీ? అంటే మన దగ్గర ఈ బర్రె తీసుకోపోయినా అనుకో, ఈ బర్రె పూటకి 6 లీటర్ పాలు ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే రోజుకి 12 లీటర్ పాలు ఇస్తుంది. దీని రేట్ వచ్చేసి 135. ఇప్పుడు ఏంటంటే ఈ బర్రె మీరు తీసుకోపోయినాక మీ దగ్గర 5 కంటే తక్కువ పాలు ఇచ్చింది అనుకో, మేము గేదె రిటర్న్ తీసుకుంటాం. అంటే చెప్పినంత పాలు కంటే తక్కువ ఇస్తే, చెప్పిన పాలు కన్నా అది తక్కువ ఇస్తే మీరు రిటర్న్ కూడా తీసుకుంటారు. ఇది 6 ఇస్తుంది, మినిమం 5 గ్యారెంటీ ఇస్తున్నాం మీకు. 5 కంటే తక్కువ ఇస్తే గేదెనే మార్చేస్తాం అట్లా. ఓకే ఓకే. అంటే నేను ఉంటుంది, వచ్చి వేరే గేదె తీసుకోవచ్చు. ఈ డైరీ ఫార్మ్స్ లో గ్యారంటీ ఇవ్వడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరు ఇయ్యరు. ఎందువల్ల? మనకు గన్ షాట్ ఉంది, ఇది ఇంత ఇస్తదని. ఓకే, అది ఎంత ఇస్తుంది. ఎందుకంటే మనం వేరే పాలు ఆపి పొద్దున్న పాలు తీయకుండా సాయంత్రం పాలు తీసి ఎక్కువ పాలు అవన్నీ చూపాము కదా మనం. ఎంత ఉందన్న 6 ఉంది, 5 గ్యారంటీ,
మీకు కావాలంటే తీసుకోండి, 5 గ్యారంటీ ఉంటుంది. 5 కంటే తక్కువ 4, 3.5 అంత ఇచ్చి అనుకో మాకు ఫోన్ చేసి గేదె మార్చేసుకోవచ్చు. అట్లా చూస్తున్నారు కదండి, ప్రెసెంట్ మనం రాయల్ డైరీ ఫార్మ్స్లో ఉన్నాం. వాళ్ళు 2-3 రకాల గేదెలు కూడా అమ్ముతున్నారు. అంతేకాకుండా 2-3 రకాల జాతి ఆవులు కూడా అమ్ముతున్నారు అని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర గేదెలు అయితే స్టార్టింగ్ ₹1,00,000 నుంచి అయితే స్టార్టింగ్ అని చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు చెప్పిన పాలు కన్నా తక్కువ ఇస్తే కనుక గేదె రిటర్న్ తీసుకొని మీకు వేరే గేదెను కూడా ఇస్తాను కూడా ఈయన రాయల్ డైరీ ఫార్మ్స్ నుంచి హాసన్ గారు చెప్పడం జరిగిందండి.